రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మంచి క్వశ్చన్, ఎప్పుడు ఇస్తున్నాడు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. ఏంటంటే ఇది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 18y ప్లస్ 117 ఈజ్ ఈక్వల్ 0 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత? దట్ ఈజ్ 0 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత? ఇక్కడ చిన్న విషయం అండి. జనరల్గా ఈ ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇదే 117. ఒక గుర్తు అంటే అన్నిసార్లు అట్లా అని కాదు, ఇంకా ఖచ్చితంగా ఇది ఎప్పుడు 117 అంటే ఇదిగో దీంట్లో సగం ఎంత? 12లో సగం 6 కదా, దానికి స్క్వేర్ 36. అలాగే దీంట్లో సగం ఎంత? 18లో 9 కదా, దానికి స్క్వేరు 81. ఇదిగోండి ఈ రెండు యాడ్ చేస్తే 117. అటువంటిప్పుడు నీకు నో డౌట్ అండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 117. ఇది అవుతుంది. ఎంత అయితే అది. ఈ రెండిటి యొక్క దీంట్లో సగం దీంట్లో సగం, ఆ రెండిటి వర్గాల మొత్తం సమ్ ఆఫ్ దట్ స్క్వేర్స్ ఈజ్ 117 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా 117 అవుతుంది. సరే, ఇంకా ఖచ్చితంగా ఎట్లా చేయాలి అంటే ఇదిగో దీన్ని ఇలా చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ దీంట్లో ఒక 36 పక్కన పెట్టుకో, ఎందుకో మీకే తెలుస్తుంది ఇది, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 18y ఇంకా 81 పక్కన పెట్టుకో ఈజ్ ఈక్వల్ 0. రైట్ అండ్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 అంటే దిస్ చూడండి ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేరేగా, అంతేగా. ఎందుకని ఇదిగోండి ఎక్స్ స్క్వేరు దీని స్క్వేర్ 36, ఈ రెండు మల్టిప్లికేషన్ 6x దానికి డబల్ అది. అలాగే ఇక్కడ కూడా చూసుకోండి వై స్క్వేర్ ప్లస్ 18y అంటే వై ప్లస్ 9 హోల్ స్క్వేర్ అండి. ఇదిగో చూడండి వై స్క్వేర్ 9 9 81, 9 ఇంటూ వై 9y ఇంటూ 2 18y సరిపోయింది ఈజ్ ఈక్వల్ 0. ఇలా రెండు స్క్వేర్ల సమ్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఇది 0 అవ్వాలి, 80% ఇది 0 ఇది 0 అవ్వాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అయితేనేగా ఇది 0 అయ్యేది. రైట్, 6 మైనస్ 6. అలాగే వై మైనస్ 9 అయితేనేగా 0 అయ్యేది, -9. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ఎక్స్ వై వచ్చింది కదా, నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత అన్నాడు. ఎక్స్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 ప్లస్ వై స్క్వేర్ అంటే 9కి స్క్వేర్ 81, రెండు కలిపితే ఎంత? 117. మనం చెప్పుకున్నాం అట్లా చేసేయచ్చు, లేదు వివరంగా ఊరికే చెప్పుకున్నాం మొదటిసారి కాబట్టి. ఓకేనా?